విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారంటూ సన్ ఇన్స్టిట్యూట్ పై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా కళాశాలలు నడుపుతున్నారంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పెందుర్తి పరిధి సుజాత నగర్ లో సన్ టెక్నాలజీ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేటు కళాశాలను నిర్వహిస్తున్న యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టింది. రాజస్థాన్లో సన్ రైజ్ యూనివర్సిటీ పేరుతో విశాఖలో సన్ ఇన్స్టిట్యూట్ కొన్నేళ్లుగా మోసాలకు పాల్పడుతుందంటూ ఆరోపించింది. ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ కానీ లేదంటే ఫిజియోథెరపీకి కానీ ఫార్మాసిటికల్ కానీ అఫిలియేషన్ లేని పరిస్థితి. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుతో ఇక్కడ ఫిజియోథెరపీ కాలేజీని ఎఫిలియేషన్ తెచ్చుకున్నారు. కానీ అది ఎఫిలియేట్ అయ్యిందా లేదా అనేది అది కన్ఫర్మేషన్ కాకుండా మొత్తం అసలు కాలేజ్ అనేది ఉండదు. కానీ ప్రిన్సిపల్ లేకుండా ఇక్కడ కాలేజ్ నడుస్తుంది. మా ఫ్యాకల్టీ ఇద్దరు టీచర్సే, ఇద్దరు ముగ్గురు తప్ప అంతకు మించి లేదు. ఆ ఇద్దరు ముగ్గురు ఇంకా రిపీట్ గా వాళ్ళే చెప్తారు. వాళ్ళే అలా ఇదవుతారు. మాకు మినిమం ఫెసిలిటీస్ కూడా లేవు. మాకు సిలబస్ కూడా అంత సరిగ్గా అవ్వదు. ఒక 2-3 సబ్జెక్ట్స్ సిలబస్ అవుతున్నాయి అంతే. మిగతా అన్నీ అలా మాకు క్లినికల్స్ తీసుకెళ్ళాలి. క్లినికల్స్